అమ్మాయిలు, ఇప్పుడు నేను మీకు పిల్లారి గీతాల్లో మొదటిది రూపక తాళం మలహరి రాగం. ఇది రెండో కాలంలో ఎలా పాడతారో నేర్పిస్తాను. ఇంతకుముందు మొదటి కాలంలో పాడటం చూపించాను, ఇప్పుడు రెండో కాలం చూపిస్తాను. ఇది స్వరము రెండో కాలంలో, సాహిత్యము రెండు పాడి చూపిస్తాను. స్వరము అన్నిటికీ, చరణాలన్నిటికీ కూడా ఒకటే రకమైన స్వరం ఉంటుంది. మా పద సా సా రే రీ సా దా ప మా ప రీ మా పద మా ప దా ప మా గ రే స సరి మా గ రే సరి గ రి స రీ మా పద మా ప దా ప మా గ రే స. ఇది స్వరం. చరణాలకు కూడా ఇదే స్వరం ఉంటుంది. మా పద స సరి రి స ద ప మ ప రి మ పద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రి మ పద మ ప ద ప మ గ రి స. ఇది మూడో కాలం. ఇప్పుడు సాహిత్యం పాడి చూపిస్తాను. శ్రీ గణనాథ సింధు రవర్ణ కరుణా సాగర కరివదన లంబోదర లకుమికర అంబాగా సుత అమర వినుత సిద్ధాచారణ గణ సేవిత సిద్ధి వినాయక తేయే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సగర్వోత్తమ తేయే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినోత. ఇది తర్వాత ఇప్పుడు ఇది నేర్చుకోండి. మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గీతం చెప్తాను. అది ఏంటంటే మలహరి రాగం. అది కూడా రూపక తాళం కుంద గౌర అని, కుంద గౌర గౌరీ వర ఇది ఉంటుంది. నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఉంటాను.